నమస్తే మైసెల్ఫ్ సరసిజా వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఇందిరమ్మ ఇండ్లు పేదలకు వరం. గృహ ప్రవేశ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే. మట్టి తరలింపునకు అడ్డుకట్ట వేయాలి. టిప్పర్లను అడ్డుకున్న గ్రామస్తులు. ముఖ్య కార్యకర్తలతో జీవన్ రెడ్డి సమావేశం. 20న జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపు. గంజాయి తరలిస్తున్న 2 యువకుల అరెస్ట్. 220 గ్రాముల గంజాయి, బైక్, సెల్ ఫోన్ స్వాధీనం. ఇక వార్తల్లోని వివరాలు. అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ. పేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా సర్కారు పనిచేస్తోందన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని పలు గ్రామాలలో నిర్వహించిన ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశ మహోత్సవాలలో ఆయన పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని పచ్చనూర్, మద్దికుంట గ్రామాల్లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశ మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సతీ సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశ మహోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. మద్దికుంటలో కూడా మరో 3 గృహాల్ని ప్రారంభించినట్లు తెలిపారు. ప్రతి కుటుంబం ముఖంలో కనిపిస్తున్న ఈ చిరునవ్వుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనే కారణమన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా పేదలకి మేలు జరుగుతుందనేందుకు ఈ ఇండ్లే నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్లు బుర్ర శ్రీధర్ గౌడ్, పారనంది కిషన్, మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ మర్రి ఉదేలు, రామిడి తిరుమల రెడ్డి, మండలాధ్యక్షులు నందగిరి రవీంద్రాచారి తదితరులు పాల్గొన్నారు. నేను నా సతీమణి కుమార్తె మరియు లక్ష్మీ ప్రసన్న ఇల్లును ప్రారంభించడమే కాకుండా డాక్టర్ అనురాధతో పాటు ఈ గృహాన్ని ప్రారంభోత్సవం చేసి చాలా చక్కగా ఇంతవరకు నియోజకవర్గంలో ఇంత బాగా కట్టిన ఇళ్లలో ఇదొకటని చెప్పక తప్పదు. మరి మా మండలంలో ఇదే టాప్ హౌస్ కట్టుకున్నాడు. తన ఆదాయాన్ని వెచ్చించి కష్టపడి చాలా చక్కగా ఇందిరమ్మ పేరు నిలబెట్టేలాగా ఇచ్చిన వెంటనే సంవత్సర కాలంలో పూర్తి చేయడం జరిగింది. మద్దికుంటలో కూడా 3 గృహాలను చాలా బ్రహ్మాండంగా కట్టినారు. చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మా ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతగా వాళ్ళు మాట్లాడడం జరిగింది. వాళ్ళ పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఇందిరమ్మ ఇంట్లో. కరీంనగర్ శ్రీపురం కాలనీలోని ఆంజనేయ స్వామి శివాలయం ప్రాంతాలలో 10 లక్షల నిధులతో చేపట్టిన కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్తో కలిసి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. అనంతరం అతిథులను కాలనీ వాసులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ గాదే రూప శ్రీనివాస్, కాలనీ అధ్యక్షులు కన్నా రాజమౌళి, ప్రధాన కార్యదర్శి చావా నాగేశ్వరరావు, ముఖ్య సలహాదారు చిందం శ్రీనివాస్, బల్మూరి రామచంద్రరావు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లాలో అక్రమ మట్టి దందాపై గ్రామస్తులు కన్నెర చేశారు. తమ ఊరి సంపదను కొల్లగొడుతూ ఉంటే చూస్తూ ఊరుకోబోమని తెగేసి చెప్పారు. పెద్దపల్లి మండలం పాలితం గ్రామంలో అక్రమంగా మట్టి తరలిస్తున్న టిప్పర్లను గ్రామస్తులు అడ్డుకున్నారు. అధికారుల తీరుపైన నిరసన వ్యక్తం చేస్తూ రాస్తారోకో నిర్వహించారు. పెద్దపల్లి రూరల్ మండలం పాలితం గ్రామంలో అక్రమంగా మట్టి తరలిస్తున్న లారీలను గ్రామస్తులు అడ్డుకున్నారు. అధికారుల తీరుకు నిరసనగా రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
ఎలాంటి అనుమతులు లేకుండా గ్రామం నుంచి కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున మట్టి తరలిస్తున్నారని ఆరోపించారు. నిత్యం భారీ టిప్పర్ల రాకపోకల వల్ల గ్రామంలోని రోడ్లు ధ్వంసమవుతున్నాయని వాపోయారు. దుమ్ము ధూళితో రోగాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గ్రామస్తులని శాంతింపజేసే ప్రయత్నం చేశారు. అయితే అక్రమ రవాణాకి అడ్డుకట్ట వేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని గ్రామస్తులు హెచ్చరించారు. తండాలను గ్రామ పంచాయతీలుగా చేసిన ఘనత బీఆర్ఎస్ కేసీఆర్కే దక్కిందన్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. బీఆర్ఎస్ పాలనలోనే గిరిజనుల రిజర్వేషన్ 6 నుంచి 10% పెంచారని గుర్తు చేశారు. జగిత్యాల జిల్లా రాయకల్ మండలం రాజానగర్ తండాలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో జీవన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ కు ఓటు వేస్తే పంటకు 7,500 పెట్టుబడి సాయం వస్తుందని తాను చెప్పిన కారణంగానే రైతులు ఆశపడ్డారని, ఇప్పుడు రైతు బంధు పైసలన్నీ ఆగమయ్యాయని వాపోయారు. పంట చేతికి వచ్చిన రైతు భరోసా రాలేదని రైతులు దిగులు పడుతున్నట్లుగా తెలిపారు. ఇంట్లోకి ఉడుము వచ్చిందని తాను ఇల్లు వదిలి కొత్త ఇంట్లోకి వెళ్లినట్టు తెలిపారు. ఈ నెల 20న జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. ఆడోళ్ళకి ఏమైంది, భర్తలు చనిపోతారే, చనిపోయినాక వాళ్ళకి ఇంత దిక్కు విమానం కావాలని చెప్పని పెన్షన్ కావాలని కోరుతారు. 2 ఏళ్ళే వాళ్ళకి ఒక్కరి పెన్షన్ రాకపోయి, ఒంటరి మహిళలకు పెన్షన్ రాకపోయి, బీడీలు చుట్టేటోళ్ళకి పెన్షన్ రాకపోయి, ముసలోళ్ళకి పెన్షన్ రాకపోయి. వాళ్ళ కోపం రాదా? మరి నన్ను ఏం చేయమంటావు బాబా? నువ్వు చెప్పిన పని చెయ్యవు, ఎందుకు చెత్తలేవని చెప్పంటే ఓయ్ నన్ను అడిగేటోడు నువ్వు. అదే తల్లి, నేను ఆ ఉడుమంచి వచ్చింది చెప్పాను నీకు ఇల్లు ఇడిచిపెట్టు. ఆ ఉడుమంచి వచ్చింది ఏం చేయాలి? ఇల్లు ఇడిచిపెడతాం. మరి ఓ కొత్త ఇల్లు కట్టదు, గుడిసెనో గూనదో చూసుకుందాం, గుడిసెనో గూనదో చూసుకుందాం ఏదో ఒకటి. ఇదే రాజనగర్ లాంటి నిజంగా గిరిజన తండా చెప్పంటున్నాను. ఒకప్పుడు ఇవన్నీ ఇల్లు కట్టించింది అన్నాడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం. గంజాయి తరలిస్తున్న 2 యువకులను పోలీసులు అరెస్టు చేశారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల శివారులో పొత్కపల్లి ఎస్ఐ రమేష్ ఆధ్వర్యంలో సిబ్బంది వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో బైక్ పైన వెళ్తున్న 2 యువకులు పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేయగా వెంబడించి పట్టుకున్నారు. వారి వద్ద నుండి 220 గ్రాముల ఎండు గంజాయితో పాటు బైక్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులను జమ్మికుంట మండలానికి చెందిన రాకేష్ తరుణ్ గా గుర్తించారు. గంజాయి క్రయ విక్రయాలు చేసే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ రమేష్ హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ విద్యుత్ శాఖ డిఈ కార్యాలయం ఎదుట తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు ఆర్టిజన్ ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె 3వ రోజుకు చేరింది. వీరి సమ్మెకు బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు. తమను సంస్థలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్లతో సమ్మె చేస్తూ ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సంస్థ యాజమాన్యం పట్టించుకోవడం లేదని వారు వాపోయారు. ఆర్టిజన్ ఉద్యోగులను కన్వర్షన్ చేసి ఉద్యోగులతో సమాన హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఏండ్ల తరబడి చాలీచాలని వేతనాలతో వెట్టి చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్పందించి ఆర్టిజన్ కార్మికుల డిమాండ్లను అమలు చేయాలని బీఆర్ఎస్ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే ఉద్యోగ భద్రత కావాల్సిన అవసరం ఉన్నది. ఒక పెద్ద విద్యుత్ సంస్థలో పనిచేయడం ఇది ఎంత టైం ఇవ్వాల్సిన అవసరం వస్తుందంటే విద్యుత్ సంస్థకు అంత కనీసం కొంత సంపాదన సంపాదించుకున్నా కూడా కొంత సమయాన్ని ఇవ్వాలని చెప్పేసి ఆలోచనతో మీరందరూ ఈ ప్రధానమైన డిమాండ్లలో అనేక రోజులుగా కష్టాలు పడుతున్నారు. ఇప్పుడే అన్న చెప్పినట్టు ఎస్పీఎం కార్మికులు కూడా రావాల్సిన అవసరం, ఎందుకంటే వాళ్ళు కూడా ప్రధానమైన డిమాండ్ వాళ్ళకు కూడా ఉన్నది. కాబట్టి ఒక ట్రాన్స్ఫార్మర్ 2 ట్రాన్స్ఫార్మర్ చేస్తే కమిషన్ కాకుండా ప్రధానంగా ఒక విద్యుత్ సంస్థనే
ఒక కనీస వేతనం ఇస్తే వాళ్ళు కూడా కొంత బాగుపడే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా బిల్డింగ్ సంబంధించినది పొద్దున్నేస్తే వారం 10 రోజులు మినిమం మీరు ఏదైతే దీక్ష శిబిరాలు చేరుకోవాల్సిన అవసరం లేదు. అప్పుడే మీరందరూ ఐక్యంగా ఉండి పోరాటం చేసినట్టు లెక్క కనబడుతుంది. లేకపోతే మీ దగ్గర యూనిట్ లేకపోతే ప్రభుత్వం కూడా అదే రకంగా ఉంటుంది, వీళ్ళ దగ్గర యూనిట్ లేదని చెప్పి భావిస్తుంది, ఈ సంస్థ కూడా అదే రకంగా భావిస్తుంది. కాబట్టి తప్పకుండా దయచేసి ఇది మన సమ్మె, మన కుటుంబం చేసే మన జీవితం కోసం సమ్మె. కాబట్టి సమ్మెలో మీరందరూ పాల్గొనే విధంగా చూడాలని కోరుతాం. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం ఖాసింపేట శ్రీ మానసాదేవి ఆలయాన్ని శ్రీ ఉదయ భారతి విద్యాపీఠం నిర్వాహకులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మైలారం మల్లికార్జున స్వామిని దర్శించుకున్న వారు ఆలయ ఆవరణలో నిర్వహిస్తున్న శ్రీ వీర ధ్యాన ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరి ప్రదక్షిణ నిర్వహించి ఆ మార్గంలో నిర్మిస్తున్న 12 జ్యోతిర్లింగాల ఆలయాలను దర్శించుకున్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం కాసింపేట శ్రీ మానసాదేవి ఆలయాన్ని శ్రీ ఉదయభారతి విద్యాపీఠం నిర్వాహకులు వేద పండితులు వ్యాసోజుల గోపీకృష్ణ శర్మ, వీరివింటి ఫణి శశాంక శర్మ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ ఏలటి చంద్రారెడ్డి వారికి ఘన స్వాగతం పలికి సత్కరించారు. ఈ కార్యక్రమంలో విజయ మసాలా నిర్వాహకుడు రాజేష్, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మైలారం మల్లికార్జున స్వామి ఆలయాన్ని శ్రీ ఉదయభారతి విద్యాపీఠం నిర్వాహకులు వేద పండితులు వ్యాసోజుల గోపీకృష్ణ శర్మ, వీరివింటి ఫణి శశాంక శర్మ దర్శించుకున్నారు. ఆలయ ఆవరణలో నిర్వహిస్తున్న శ్రీ వీరధ్యాన ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్నారు. మైలారం మల్లికార్జున స్వామి గిరి ప్రదక్షిణ నిర్వహించి ఆ మార్గంలో నిర్మిస్తున్న 12 జ్యోతిర్లింగాల ఆలయాలని దర్శించుకున్నారు. వీరిని ఆలయ కమిటీ అధ్యక్షులు వరాల పరశురాములు ఘన స్వాగతం పలికి సత్కరించారు. ఈ కార్యక్రమంలో విజయ మసాలా నిర్వాహకుడు రాజేష్, నూకల తిరుపతి, జక్కనపల్లి సత్తయ్య, బద్దం శ్రీనివాసరెడ్డి అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. చాలా పెద్ద జాతర కార్యక్రమాలు జరిగేవి అని కారు పెడితే కాదు మనం తెల్లబట్టుకునే వట్టినే లౌకిక భాషలో పాజిటివ్ ఎనర్జీ. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మైలారం స్వయంభూ శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ క్షేత్ర పాలకుడిగా వీరధ్యాన ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం వైభవంగా నిర్వహించారు. చివరి రోజు వేడుకల్లో భాగంగా విగ్రహ ప్రతిష్ట, యంత్ర ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్ట, ఉష్ట్రవాహన ప్రతిష్ట తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ గ్రామాల నుండి అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులకి తీర్థప్రసాదాలతో పాటు అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు వరాల పరశురాములు, ప్రధానార్చకులు వామడాల నాగశాయి శర్మ, విజయ మసాలా నిర్వాహకుడు రాజేష్, ఆలయ కమిటీ సభ్యులు నూకల తిరుపతితో పాటు భక్తులు పాల్గొన్నారు. కరెంటు షాకుతో అత్తను హతమార్చేందుకు ప్రయత్నించిన కేసులో నిందితుడిని పోలీసులు రిమాండ్కు తరలించారు. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం జగదేవుపేట గ్రామానికి చెందిన గాగిరెడ్డి మల్లారెడ్డి పద్మకు 25 ఏళ్ల క్రితం వివాహమైంది. ఇటీవల భార్య భర్తల మధ్య గొడవలు కాగా పిల్లలతో కలిసి పద్మ పుట్టింటికి వెళ్లింది. అయితే ఎంత చెప్పినా తన భార్యను కాపురానికి పంపించడం లేదని పగ పెంచుకున్న అల్లుడు మల్లారెడ్డి అత్త రాజవ్వను కరెంట్ షాక్తో హతమార్చే ప్రయత్నం చేసినట్టు సమాచారం. ఈ మేరకు బాధితురాలు
బంగారు అల్లుడిపైన ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని రిమాండ్కు తరలించారు. ఉత్తర తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా రోబోటిక్ మోకాలు కీలు మార్పిడి చికిత్సను కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రెనీ హాస్పిటల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు మాజీ మంత్రి గంగుల కమలాకర్తో కలిసి ప్రారంభించారు. అనంతరం లక్కీ డ్రా ద్వారా 15 మందికి ఉచిత కీలు మార్పిడి చికిత్స కోసం ఎంపిక చేశారు. అత్యాధునిక వైద్య సదుపాయాలను జిల్లా కేంద్రాలలో కూడా అందుబాటులోకి తెచ్చిన రెనీ హాస్పిటల్ చైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ బంగారు స్వామి, డాక్టర్ రజనీ ప్రియదర్శిని దంపతులను కేటీఆర్ అభినందించారు. తన తల్లిదండ్రులు బంగారి లక్ష్మి మైసయ్య పేరిట ఏటా సుమారు 50 లక్షల విలువ గల సర్జరీలు ఉచితంగా చేస్తున్నట్టు చైర్మన్ డాక్టర్ బంగారు స్వామి తెలిపారు. తాను వైద్య రంగంలో ఉన్నన్ని రోజులు ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు పొన్నం అనిల్ గౌడ్, ఏనుగు రవీందర్ రెడ్డి, రఘువీర్ సింగ్ పాల్గొన్నారు. కరీంనగర్లోని 8వ డివిజన్కు చెందిన బీఆర్ఎస్ కార్పొరేటర్ కాల్వ మల్లేశం సోదరుడు ఇంద్రసేన ఇటీవల అకాల మరణం చెందగా వారి కుటుంబాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్తో కలిసి వారి నివాసానికి చేరుకున్న కేటీఆర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. బాధిత కుటుంబానికి పార్టీ తరపున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కేటీఆర్ వెంట మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు, మండలాధ్యక్షులు రావుల రమేష్, రాష్ట్ర నాయకులు దేవేందర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు సల్లా మహేందర్, స్థానిక ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కరీంనగర్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ చైర్మన్ గా చిట్టుమల్ల శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆలయ ట్రస్ట్ చైర్మన్ పదవికి ట్రస్ట్ సభ్యులు, ఆర్యవైశ్య పలు సంఘాల బాధ్యులు, ఆర్యవైశ్య కులస్తులతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లి ఆలయ ఆవరణలో ఉన్న కార్యాలయంలో చిట్టుమల్ల శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు. అయితే చైర్మన్ పదవికి ఒకే ఒక్క నామినేషన్ రావడంతో ఎన్నికల అధికారులు చిట్టుమల్ల శ్రీనివాస్ ను ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్టుగా ప్రకటించారు. ఈ సందర్భంగా చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని, తమపైన నమ్మకంతో గెలిపించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలను తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు అభినందనలు తెలియజేశారు.
ప్రపంచ హీమోఫీలియా దినోత్సవం సందర్భంగా హీమోఫీలియా సొసైటీ పెద్దపల్లి చాప్టర్ వారి ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో 70 మంది హీమోఫీలియా వ్యాధిగ్రస్తులకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యాధిపైన అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ మేయర్ సునీల్ రావు, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వీరారెడ్డి, ఆర్ఎం డాక్టర్ నవీన, డాక్టర్ వెంకటేశ్వర్లతో పాటు చాప్టర్ సభ్యులు డాక్టర్ శ్రీనివాస్, రాంప్రసాద్, హరీష్, మహేష్, సాయి పాల్గొన్నారు. దానికి మనందరంగా సహకరించాల్సిందే. సహకరించినప్పుడే ఈ యొక్క వ్యాధిని మనం అరికట్టే అవకాశం ఉంది. దీనికి సంబంధించినటువంటి మెడిసిన్స్ కానీ అవన్నీ కూడా దాదాపు ఎప్పుడైతే అందుబాటులో వచ్చిందో కూడా పిల్లలకు చాలా ఇది ప్రమాదకరమైనటువంటి వ్యాధి. ఎందుకంటే చిన్నపిల్లలకు తెలియదు కాబట్టి వారికి చెప్పుకోలేని పరిస్థితులు ఉంటారు. వారు చాలాసార్లు 65 మంది పేషెంట్స్ అటెండ్ అయ్యారు. దానితో పాటు హిమోఫీలియా పేషెంట్స్ కి స్క్రీనింగ్ పరీక్షలు కూడా నిర్వహించడం జరిగింది. హిమోఫీలియా అనేది ఒక రక్త సంబంధిత వ్యాధి. ఇది ఫ్యాక్టర్ 8, ఫ్యాక్టర్ 9, ఫ్యాక్టర్ 7 తో పాటు వాల్విలియన్ బ్లడ్ డిసీజెస్ తో కలిగి ఉంటారు. వీరికి శరీరంలో అంతర్గతంగా మరియు బాహ్యంగా రక్తస్రావం జరుగుతుంది. ఆ రక్తస్రావాన్ని అరికట్టడానికి రకరకాల ఫ్యాక్టర్స్ మనం తీసుకుంటాము. అందులో భాగంగా ఈ రోజు ఏప్రిల్ 12న ప్రపంచ హిమోఫీలియా దినోత్సవం వేడుకలు ఇక్కడ జరిగాయి. దీనికి గాను మనకి కంపెనీ వాళ్ళు స్పాన్సర్షిప్ చేశారు. దానిలో నోవా కంపెనీ వాళ్ళు మన ప్రతినిధి యూనిక్ సంస్థ పేరిట జరిగిన భారీ ఇన్వెస్ట్మెంట్ కుంభకోణంపై బాధితులతో కలిసి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కన్వీనర్ అంబటి జోజిరెడ్డి కరీంనగర్ లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్కువ పెట్టుబడితో అధిక లాభాలంటూ ఆశ చూపి తెలంగాణలో సుమారు 800 కోట్ల మేరకు ప్రజలను ముంచిన గుజరాత్ సంస్థపై నిప్పులు చెరిగారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వేలాది మంది ఏజెంట్లు, కస్టమర్లు ఈ మాయాజాలంలో చిక్కుకుని రోడ్డున పడ్డారని వాపోయారు. బాధితురాలు పూజిత ఆధ్వర్యంలో ఈ సమస్యను వెలుగులోకి తెచ్చామని, బాధితులందరికీ న్యాయం జరిగేంత వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని ఆయన స్పష్టం చేశారు. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలను కలుపుకొని ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తామని ఈ సందర్భంగా జోజిరెడ్డి హెచ్చరించారు. యూనిక్ బాధితులు యూనిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అని చెప్పేసి వాళ్ళు ఒకటి తయారు చేసి ఇక్కడ కరీంనగర్ ఉమ్మడి జిల్లా చూసుకున్నప్పుడు 10,000 మంది ఏజెంట్లుగా పెట్టుకొని 10,000 మంది ఏజెంట్లు, వాళ్ళ కింద యావరేజ్గా తీసుకున్నా కూడా 100 మంది కస్టమర్లు. మళ్ళీ ఆ కస్టమర్లు ఏదైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి నెలకి 1000 రూపాయల చొప్పున కావచ్చు, 10,000 చొప్పున కావచ్చు. అదేవిధంగా ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో ఒక 1000 రూపాయలు యాక్చువల్గా 72 నెలలు కడితే మీకు 1,00,000 చిల్లర వస్తాయని చెప్పేసి ఆశలు పెట్టి 73వ నెలలోనే ఇస్తాం, మేము హోటల్ బిజినెస్ చేస్తాం, అదేవిధంగా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తామని ఈ విధంగా బ్రోచర్లు అన్నీ పెట్టుకొని ఈ విధంగా వాళ్ళు హోటల్స్ అన్నీ చూపించి హోటల్ బిజినెస్లన్నీ కూడా పెట్టుకుంటూ అదేవిధంగా రియల్ ఎస్టేట్ అని చెప్పేసి ప్లాట్లు చేసి మీకు ప్లాట్లు ఇస్తాం, మీకు డబ్బులు బాగా వస్తాయని చెప్పేసి ఏజెంట్లని మభ్యపెట్టుకుంటూ కస్టమర్లను మభ్యపెట్టుకుంటూ ప్రజలందరినీ మోసం చేసుకుంటూ దాదాపుగా తెలంగాణలో 800 కోట్లకు పైన కుంభకోణం చేసిన యూనిక్ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మోసంకి ఒక పునాది పడ్డది. ముఖ్యంగా కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోపల 10,000 మంది ఏజెంట్లను తీసుకొని ఒక్కొక్క ఏజెంట్ దగ్గర ఇప్పుడు ఇంతకుముందు పద్మ అనే అమ్మాయి చెప్పింది, వారు సొంతంగా 10 లక్షల ఇన్వెస్ట్ చేశారు. వాళ్ళ భర్త సత్యనారాయణ ఏజెంట్ ద్వారా 1 కోటి రూపాయల వరకు కూడా వసూలు చేశారు. ఆమె ఏమంటుంది, మా పైసలు లేకుండా పర్లేదు కానీ మేము ఎవరైతే ఏజెంట్ల దగ్గర మేము వసూలు చేసిన కస్టమర్ దగ్గర దాదాపు 1 కోటి రూపాయలు లేక మేము ఇప్పుడు అవస్థ పాలవుతున్నాం, ఆత్మహత్యకు శరణేమంటారు. పూజిత గారు మీరు కూడా దీని ఒక ఇష్యూ తీసుకొని ఈ యొక్క పబ్లిక్లోకి తీసుకోబోతున్నారు. మీరు చూడండి, ఇప్పుడు ఈ రాజు అనే వ్యక్తి నిజామాబాద్ ఆయన పాపం తాను 5,000 డిపాజిట్ కూడా చేసి వాళ్ళ బిడ్డ పెళ్లి కూడా పెట్టుకున్నాడు, మెంబర్షిప్ కూడా వచ్చింది. తీరా మెచ్యూర్ టైం అయిందంటే ఏమంటుందంటే రేపిస్తాం, ఇగో ఈ ప్రాపర్టీస్ ఇక్కడ పెట్టినాం, ఇక్కడ పెట్టుబడి పెట్టినాం, ఇళ్ళకి వచ్చింది, దీంతో పాటు ఇంకా అదనంగా ఇస్తామని చెప్పి మభ్యపెట్టి మోసం చేస్తారు. గుజరాత్ లోపల ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉన్నటువంటి గడ్డ మీదకి స్టార్ట్ అయినటువంటి ఈ యూనిక్ మర్సంటైల్ మోసపు ఈ ఏజెన్సీని తరిమి కొట్టేంత వరకు కూడా మేము ఇచ్చిపెట్టాము.
ఇందిరమ్మ ఇండ్ల పథకం పేదల పాలిట వరమన్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు శనిగరపు శంకర్. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ నాయకులు శంకర్, నాంపల్లి, రాజ్వీరు, ప్రభాకర్ హాజరై లబ్ధిదారులతో కలిసి ఇళ్లను ప్రారంభించారు. ఇండ్ల మంజూరుకు కృషి చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్, విప్ ఆది శ్రీనివాస్ కు కృతజ్ఞతలను తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ ప్రభాకర్ తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం 6 గ్యారెంటీలు ఇవ్వడం జరిగింది. అధికారంలో వచ్చిన వెంటనే మరి గృహజ్యోతి కార్యక్రమం కింద ఇందిరమ్మ ఇండ్లు మంజూరు జరిగింది. అందులో భాగంగా గంభీరపేట మండల కేంద్రంలో మొదటిసారిగా బరిగల సుమలత ఇంటి గారి వద్దనే ముగ్గు వేయడం జరిగింది. ఈరోజు దాన్ని గంభీరపేట మండలంలో ప్రారంభించుకోవడము గొప్ప శుభసూచకము. ఒక మహత్తరమైనటువంటి దినంగా మనం భావించుకోవాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీలతో పాటు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ఈరోజు మాట నిలబెట్టుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్ర ప్రజలే కాకుండా ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొట్టమొదటి విషయంలో ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వారికి మాట ఇచ్చిన ప్రకారం ఎన్నికలలో వాగ్దానాలు చేసిన ప్రకారంగా 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయంగా ఇంటి కొత్త ఇల్లు నిర్మించుకోవడానికి సహకరించిన కాంగ్రెస్ ప్రభుత్వం. పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. ఉదయాన్నే కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. స్వామివారికి పట్నాలు వేసి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. సిద్దిపేట సివిల్ హాస్పిటల్ ఆర్తో డాక్టర్ ఏగోలపు రాజకుమార్ గౌడ్, డాక్టర్ భార్గవి దంపతులు కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈవో సదయ్య, చైర్మన్ చీకట్ల మొండయ్య ఏర్పాట్లు చేశారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం కూనారం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ సర్పంచ్ మంతెన రాజయ్య అధ్యక్షతన ఈ ఎన్నిక జరిగింది. ఆలయ చైర్మన్ గా ఊగ్గే సమ్మయ్య, వైస్ చైర్మన్ గా కుంభం రాజు, ప్రధాన కార్యదర్శిగా జూపాక ప్రవీణ్, సహాయ కార్యదర్శిగా దూలం శంకర్ తో పాటు కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సర్పంచ్ రాజయ్యతో పాటు గ్రామస్తులు నూతన కమిటీ సభ్యులను శాల్వాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆలయ నూతన చైర్మన్ ఊగ్గే సమ్మయ్య మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పై బీఆర్ఎస్ సర్పంచులు చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నాయకులు ఖండించారు. సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలం మల్కపేట గ్రామంలో వారు మీడియాతో మాట్లాడారు. వేములవాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్న నాయకుడిపైన విమర్శలు చేయడం తగదన్నారు. బీఆర్ఎస్ సర్పంచులు ఉన్న చోట అభివృద్ధి పనులకు నిధులు ఇచ్చామన్నారు. గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేను కలవాలంటేనే తాము ఇబ్బంది పడేవారమని గుర్తు చేశారు. పార్టీలకు అతీతంగా చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మండల అధ్యక్షులు మల్లాల దేవయ్య గారు మాట్లాడిన మాటలకు తీవ్రంగా ఖండిస్తూ పక్షపాతంగా వ్యవహరిస్తూ మన గౌరవ ఎమ్మెల్యే ఆల్సీనన్న అనే మాట మాట్లాడడం విడ్డూరంగా ఉంది. అనేక అభివృద్ధి పనులు చేస్తూ మన నియోజకవర్గాన్ని ముందుస్తున్నటువంటి వారు మన ఆల్సీనన్న గారు మాట్లాడడం, మాకు నిధులు ఇస్తలేరు, పక్షపాతంగా వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళకే ఇస్తూ మా టీఆర్ఎస్ వాళ్ళకు, బీఆర్ఎస్ వాళ్ళకు నిధులు ఇస్తలేరన్న మాట అనడం తప్పుపడుతూ, నేను అజ్మీరా తండలో కూడా బీఆర్ఎస్ సర్పంచ్ గారే ఉన్నారు, బీజేపీ సర్పంచ్ గారు ఉన్నారు, అక్కడ కూడా ఇచ్చినాం. 20 లక్షలు అక్కడ ఇచ్చినాం. బీజేపీ మన బీఆర్ఎస్ సర్పంచ్ మరిమర్లలో ఉన్నారు. మన సబ్ స్టేషన్ కూడా మంజూరు చేసి మొన్న ఆనాడు మేము ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది.
అనేక అభివృద్ధి పనులు చేస్తుంది. మా పార్టీ మీ పార్టీ అనుకుంటా అందరినీ కమ్మరి పంట తండలో కూడా సర్పంచ్ గారు 20 లక్షల గ్రామ పంచాయతీ భవనానికి కూడా ఇవ్వడం జరిగింది. ఓన్లీ నిమ్మపల్లిలో కూడా ఇండిపెండెంట్ అభ్యర్థి అక్కడ కూడా వివో బిల్డింగ్స్ 3 ఇవ్వడం జరిగింది. మన ఎమ్మెల్యే గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మన ఎమ్మెల్యే గారిని కలుద్దామంటే కూడా పర్మిషన్ మల్యాల దేవయ్యను ఫస్ట్ కలిసినాకనే ఎమ్మెల్యే దగ్గరికి పోయే పరిస్థితి ఉండే. ఈనాడు మా ఎమ్మెల్యే గారు ప్రభుత్వ వైపు వేములవాడ శాసనసభ్యులు ప్రతి గ్రామం నుంచి మా ఎమ్మెల్యే ఉన్నాడని చెప్పేసి ఇంటికి పోయి ప్రాబ్లాలు సాల్వ్ చేస్తున్న వ్యక్తి మన గౌరవ వేములవాడ శాసనసభ్యులు ఆది సీనన్న గారు. ఈరోజు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లకు మాకు నిధులు కేటాయించడం లేదని. చాలా విడ్డూరంగా ఉంది మల్యాల దేవయ్య గారు. చూపిరో ప్రజలందరికీ తెలుసు. అయినా మా వేములవాడ శాసనసభ్యులు ఆది సీనన్న ఎలాంటి వివక్ష చూపకుండా ప్రతిపక్షంలో ఉన్నా కానీ టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లకు 25 లక్షలు మన అజ్మీరా తండ కానీ పల్లిమక్త కానీ పక్కన ఉన్న కొల్నూరు కానీ పక్కన ఉన్న ధర్మ. సిరిసిల్ల జిల్లా వీర్నపల్లిలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు గుజ్జుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేసీఆర్ కప్ క్రికెట్ పోటీలను నాఫ్ కప్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని ఎంతగానో అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సురేష్, ఉప సర్పంచ్ నరేష్, సెస్ డైరెక్టర్ మాడుగుల మల్లేశం, దేవరాజు, తిరుపతి, అజయ్, క్రీడాకారులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం గైదిగుట్ట సమీపంలోని కరెంటు పోల్స్ కు అధికారులు మరమ్మతులు చేపట్టారు. ఈ ప్రాంతంలోని కరెంటు పోల్స్ ప్రమాదకర స్థితిలో ఉన్నాయని, ప్రమాదం జరిగే అవకాశం ఉందని మైత్రి ఛానల్లో ప్రసారమైన కథనానికి అధికారులు స్పందించారు. సెస్ ఏఈ శ్రీనివాస్ సిబ్బందితో కలిసి విద్యుత్ స్తంభాలకు మరమ్మతులు చేయించారు. విద్యుత్ సమస్యలు ఉంటే నేరుగా సెస్ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని ఆయన వినియోగదారులకు సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఇలాఖాలో హస్తం పార్టీలో ముసలం మొదలైంది. మున్సిపల్ ఎన్నికల తదుపరి అతి ముఖ్యమైన 2 పదవులను ఎమ్మెల్యే తమ సామాజిక వర్గానికే కట్టబెట్టారన్న చర్చ ఆ పార్టీలో జోరుగా సాగుతోంది. ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికే ప్రధాన పదవులు కట్టబెట్టడం వంటి వాటిపై సొంత పార్టీ నుంచి వస్తున్న విమర్శలకు సమాధానం చెప్పే క్రమంలో ఆది శ్రీనివాస్ అసహనానికి గురైనట్టుగా సమాచారం. ఓ మండలంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సొంత పార్టీ నాయకుడిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సొంత పార్టీ నాయకులకు నచ్చ చెప్పాల్సింది పోయి ఆగ్రహం వ్యక్తం చేసిన తీరు ఇప్పుడు ఆ పార్టీ శ్రేణులను అంతర్మథనంలో పడవేసింది. అయితే ఇప్పటికీ ఆది శ్రీనివాస్ వ్యవహార శైలిపై ఆ పార్టీ నేతలు, కాంగ్రెస్ పెద్దలకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఇక్కడ మనకు కావాల్సిన ఎవరైనా పాత్రలు గెలిద్దాం అనుకుంటుందా, ఎవరు చైర్మన్కి సంబంధించి మంచిగా చేపెట్టుకుందా, డోర్ ముందు రాలే. ముగ్గురు అడిగిన వాళ్ళు ఎవరికి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అనేది అది వేరే నుంచి వాళ్ళు మెప్పించిన వాళ్ళకి అర్థమైంది. మీరు తర్వాత చూస్తారు ఎవరికి ఏం జరుగుతుంది, ఎవరికి అర్థం చేయాలి. ఇక్కడ పుల్కం రాజు అంటే అతన్ని మనం తీసుకున్నాం. నేను మున్నూరు కాపు మెజార్టీ ఉన్నాక వైస్ చైర్మన్ కూడా మున్నూరు కాపు తీసుకుంటే నా తప్పు. నువ్వు మెజార్టీ గెలవు. అరే మనోళ్ళకి ఇవ్వకపోతే అంటే మనోళ్ళకి ఇస్తే మనోళ్ళు 3 పదవులు గెలిచి కొత్త వాళ్ళందరూ బయటకు పదవులు వచ్చింది. బయట అర్థం చేసుకోవాలి. అంటే మనం అక్కడ ఆ స్థాయికి ఇంకా పికప్ అవుతున్నాం. అక్కడ ఖాళీలలో కూడా మీరు దిగినప్పుడు అర్థం చేసుకుంటారు. ఇక్కడ కౌన్సిలర్ ఇతను కేపబుల్గా పెరిగేటట్లు ఎప్పుడో మనం ఓడిపోయినాం. 2 ఏళ్ళు నిద్రమ కమిటీ సభ్యులు ఎక్స్పోజ్ కాకపోతే ఆదిశ్వాస తప్ప అవుతుందా? అదొకటి ఆలోచించింది. రెండోది, నేను ఎన్నికలప్పుడు ఇంట్లో వాళ్ళ కౌన్సిలర్గా తిరిగినా లేదా, మీ కండక్టర్ చూసారు కదా. అయినా మనకు వచ్చింది చెప్పింది, మనకి పాతోళ్ళు గెలిచింది 3 ఓన్లీ, కొత్త గెలిచి 10 అవుట్ అయితే 10 దాకా వచ్చినాం. ఇది జరిగింది. ఇక్కడ పుల్కం రాజు ఎంకే మున్నూరు కాపుడు అయినంత మాత్రాన ఇక్కడ వైస్ చైర్మన్ కూడా మున్నూరు కాపుడు అయి శేఖర్ అయిందనుకో, ఇది మనం ఒప్పందంలో భాగంగా ఇవ్వాల్సి వచ్చినట్టు అవుతుందా? కావాల్సుకున్న ఆదిశ్వాస మున్నూరు కాపుడు పుల్కం రాజును చేసి శేఖర్ చేసినట్టు అవుతుంది. ఒకసారి ఇది కాకతాళికి ఇచ్చినట్టు అవుతుందా, లేకపోతే ముందు చూపుగా ఆలోచించి ఇచ్చినట్టు అవుతుందా? మరి ఎట్లా మీరు బయట ప్రచారం చేసినప్పుడు 2 కాపులకు ఇచ్చిందని ఆదిశ్వాస రావణపేట కనకరాజు అంటుడు అంటే
ఏలా ప్రతిపక్షం అంటే సమస్య ఎప్పుడు అంటున్నా అన్న నేను మున్సిపాలిటీ గురించి అనలేదు. అరే 10 అంకలు అంటున్నా అన్న నేను కనకరాజు సాక్ష్యం నీకు ఇప్పిస్తా. నువ్వు సరే అన్న అంటావు. నేను తనతో అన్నది మున్సిపల్ చైర్మన్ కాదన్న, మార్కెట్ కమిటీ గురించి అన్న. నేను అన్న మార్కెట్ కమిటీ గురించి అన్న. నేను దేనితో అన్న అన్న నేను అది కూడా అనలేనన్న. ఇట్లా అంటున్నా అన్న మీరు గట్ల చెప్తారు అన్న మీరు. నేను మున్సిపల్ చైర్మన్ అన్న. నేను మున్సిపల్ చైర్మన్ నేను మార్కెట్ కమిటీ చైర్మన్ అన్న. ఏమన్నా అన్న నేను ఏమన్నా మార్కెట్ కమిటీ అన్న ఏదన్నా అన్న నేను మార్కెట్ కమిటీ అన్నా. నేను మార్కెట్ కమిటీ అన్నా. సర్పంచ్ ఎన్నికల ఫోన్ చేసిన నర్సరీ గురించి మాట్లాడుతూ అని విడిచిపెట్టు, నీకు తెలిసేస్తాను తర్వాత పట్టించుకోవడం అన్న. నేను దానికి మార్కెట్ కమిటీ గురించి అన్నా అన్న. నేను ఎప్పుడు అనలేదు. మీరు ఇక మీరు గట్లా అంటే నేనే చేస్తాను. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ట్రినిటీ ప్రైమరీ స్కూల్లో గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ముందుగా ప్రిన్సిపల్ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు అలరించాయి. అనంతరం ప్రిన్సిపల్ మాట్లాడుతూ పట్టణంలోని తల్లిదండ్రులు తమ పిల్లల్ని ట్రినిటీ ప్రైమరీ స్కూల్లో చేర్పించడం సంతోషంగా ఉందన్నారు. తమ స్కూల్లో చదివిన విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలలో చేరాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం నర్సరీ విద్యార్థులకు గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర ఫలితాల్లో పెద్దపల్లిలోని ట్రినిటీ జూనియర్ కళాశాల నుండి విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలను సాధించడం జరిగింది. ద్వితీయ సంవత్సరంలో 1000 మార్కులకు గాను 993 మార్కులు సాధించడం జరిగింది. అట్లాగే ప్రథమ సంవత్సరంలో కూడా 470 మార్కులు కానీ 466 మార్కులు సాధించడం జరిగింది. చాలామంది విద్యార్థులు మంచి ఫలితాలు సాధించడం చాలా సంతోషం. ఈ ఫలితాలు సాధించడానికి తోడ్పడినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు, అధ్యాపకులకు ప్రత్యేకంగా నేను అభినందన తెలియజేస్తూ ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను నేను ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను. ఇంటర్ ఫలితాలలో ఉమ్మడి జిల్లాలోని పలు విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. వివిధ కోర్సుల్లో ఉత్తమ మార్కులు స్కోర్ చేశారు. ఈ సందర్భంగా ఆయా కళాశాలల చైర్మన్లు, సిబ్బంది ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించారు. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని వారు ఆకాంక్షించారు. ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలలో కరీంనగర్లోని ఎస్ఆర్ జూనియర్ కాలేజీ విద్యార్థులు ఉత్తమ ప్రతిభను కనబర్చారు. వివిధ కోర్సుల్లో ఉత్తమ మార్కులను సాధించి రాష్ట్ర స్థాయిలో ముందంజలో నిలిచారు. ఈ సందర్భంగా విద్యాసంస్థల చైర్మన్ వరదారెడ్డి, డైరెక్టర్లు మధుకర్ రెడ్డి, సంతోష్ రెడ్డి, కరీంనగర్ డీజీఎం వాసుదేవరెడ్డి, జోనల్ ఇన్ఛార్జ్ నేదురు తిరుపతి మరియు అకాడమిక్ డీన్స్, ప్రిన్సిపల్స్, అధ్యాపకులు, తల్లిదండ్రులు శుభాకాంక్షలు తెలియజేశారు. నేడు ప్రకటించినటువంటి ఇంటర్మీడియట్ మార్చ్ 2026 ఫలితాలలో మా కరీంనగర్ ఎస్ఆర్ విద్యా సంస్థలకు చెందినటువంటి విద్యార్థులు ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు గాను 469 మార్కులతో స్టేట్లో ప్రథమ స్థానంలో అమీర్ శెట్టి శ్రీయుక్త, అదేవిధంగా బైపీసీ విభాగంలో 440 మార్కులకు గాను 439 మార్కులతో స్టేట్లో ప్రథమ స్థానంలో, మరియు సీనియర్ ఇంటర్ విభాగంలో 1000 మార్కులకు గాను 995 మార్కులతో ఇద్దరు విద్యార్థులు, అలాగే 460 పైన 65 పైన 120 మంది విద్యార్థులు సాధించారు. కరీంనగర్ విడ్జీ కళాశాల విద్యార్థులు ఇంటర్ పరీక్షల్లో విజయ దుందుబిని మోగించారు. పరీక్షల్లో ఉత్తమ ప్రతిభను కనబర్చి ర్యాంకులు సాధించారు. ఈ సందర్భంగా ర్యాంకులు సాధించిన విద్యార్థులను కళాశాల యాజమాన్యంతో పాటు సిబ్బంది అభినందించారు. నేడు ప్రకటించినటువంటి ఇంటర్మీడియట్ ఫలితాల లోపట మేము గత సంవత్సరమే ప్రారంభించినటువంటి విడ్జీ జూనియర్ కళాశాల స్టేట్ సెకండ్ మార్కులతో విజయ దుందబి మ్రోగించినందుకు ముందుగా మా విద్యార్థులకు మరియు మాకు ఇటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి వాళ్ళ తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి C120 అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని హైదరాబాద్ నుంచి కరీంనగర్కి లాస్ట్ ఇయర్ విడ్జీ జూనియర్ కాలేజ్ అనేటువంటి పేరుతో ఇంట్రడ్యూస్ చేయడం, దాంట్లో భాగంగా ఇవాళ వచ్చినటువంటి ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఏకంగా స్టేట్
ఫస్ట్ అండ్ స్టేట్ సెకండ్ లెవెల్ మార్కులను కైవసం చేసుకొని మా విద్యార్థులు హైదరాబాద్ C120 యొక్క ప్రోగ్రాం యొక్క ప్రాముఖ్యతను కరీంనగర్ లోపల తెలియజేసేటువంటి విధంగా మరి మార్కులు అనేటువంటి రావడం జరిగింది. కరీంనగర్లోని షాహీన్ జూనియర్ కాలేజీ ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఘన విజయం సాధించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సయ్యద్ అజీజ్ అహ్మద్ అభినందించారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలను తెలియజేశారు. అత్యధిక మార్కులు సాధించడం ద్వారా తమ కాలేజీ సమగ్ర విద్యా శక్తిని విద్యార్థులు ప్రతిబింబించారని ఆయన కొనియాడారు. Very good evening all. Today we are here to celebrate the great success and the excellent results of Shaheen Junior College Karimnagar. We are into the second year of our inception and this is our first batch passing out from the Shaheen Junior College Karimnagar, and in this first batch we have got many state ranks. We have got 46 plus students who have scored states and district level ranks, and we have 1 or 2 students who have scored by 2 marks in their core subject physics, chemistry, botany, zoology, maths A and maths B. So this is an excellent result that we Shaheen Junior College have got. ఇంటర్ ఫలితాలలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని గాయత్రి జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి మార్కులు సాధించి తమ ప్రతిభను చాటుకున్నారు. రాష్ట్ర స్థాయి మార్కులు సాధించిన విద్యార్థులతో పాటు అధ్యాపకులను చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ అభినందించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ శ్రీవాణి జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ ఫలితాలతో ప్రభంజనం సృష్టించారు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ వివిధ కోర్సుల్లో టాప్ మార్కులు సాధించి రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిలో అత్యుత్తమ మార్కులను సాధించిన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపల్స్, అధ్యాపక బృందం ఆధ్వర్యంలో అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ బండారి కమలాకర్, అధ్యాపక బృందం, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. పెద్దపల్లి ట్రినిటీ కళాశాల విద్యార్థులు ఇంటర్ ఫలితాలలో ప్రతిభను కనబర్చారు. పలువురు విద్యార్థులు రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి ర్యాంకులు సాధించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ట్రినిటీ విద్యా సంస్థల వ్యవస్థాపకులు, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ అనిల్, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర ఫలితాల్లో పెద్దపల్లిలోని ట్రినిటీ జూనియర్ కళాశాల నుండి విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలను సాధించడం జరిగింది. ద్వితీయ సంవత్సరంలో 1000 మార్కులకు గాను 993 మార్కులు సాధించడం జరిగింది. అట్లాగే ప్రథమ సంవత్సరంలో కూడా 470 మార్కులకు గాను 466 మార్కులు సాధించడం జరిగింది. అట్లా చాలామంది విద్యార్థులు మంచి ఫలితాలు సాధించడం చాలా సంతోషం. మరి ఫలితాలు సాధించడానికి తోడ్పడినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు, అధ్యాపకులకు ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను మేము ప్రత్యేకంగా అభినందిస్తాం. కరీంనగర్లోని వాగేశ్వరి డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో అకాడమిక్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు నిగమ ఇంజనీరింగ్ కాలేజ్ జాయింట్ సెక్రటరీ రత్నగోపాల్ రెడ్డి, వాగేశ్వరి విద్యా సంస్థల చైర్మన్ బీవీఆర్ గోపాల్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రతిభావంతులైన విద్యార్థులను సత్కరించి మెమెంటోలను అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ బీవీఆర్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ వాగేశ్వరి విద్యా సంస్థలు పరీక్షల ఫలితాలు, అడ్మిషన్లు, క్రీడలు వంటి రంగాలలో అగ్రస్థానంలో నిలుస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఎంచుకున్న లక్ష్యాలను సాధించాలని సూచించారు. కేవలం ఉద్యోగాల కోసం మాత్రమే కాకుండా భవిష్యత్తులో ఇతరులకు ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సతీష్, పీజీ కళాశాల ప్రిన్సిపల్ లింగమూర్తి, వైస్ ప్రిన్సిపల్ చైతన్య, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ నిజాం, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. Share a small story which is related to us only. సో ఒక రాజు దగ్గర ఒక 4 గుర్రాలు ఉండేవి. ఆ 4 గుర్రాలు అంటే రాజుకి చాలా ఇష్టం, కానీ అవి చాలా మొండివి, ఎవరి మాట వినేవి కాదు. సో ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించాయి. సో వాటిని ట్రైన్ చేయడానికి రాజు ట్రైనర్స్ని పెడితే ఆ ట్రైనర్స్ ఏది చెప్పినా వినకుండా అవి వాటిని ఎక్కి స్వారీ చేయాలని చూస్తే
వాళ్ళని కింద పడేసి అలా చేయడము ప్రయాణానికి ఒక గుర్తు, మన కృషికి ఒక గుర్తింపు. ఈ వేదికపై నిలబడి మాట్లాడటం నేను గౌరవంగా భావిస్తున్నాను. ఈ కాలేజ్ మనకి ఏమి ఇచ్చింది? కేవలం విద్య కాదు, జీవితాన్ని అర్థం చేసుకునే దిశ, ఆత్మవిశ్వాసం, అవకాశాలు. మన ఉపాధ్యాయులు మనకి ఏం చెప్పారు? పాఠాలు మాత్రమే కాదు, విలువలు కూడా నేర్పించారు. మనలోని సామర్థ్యాన్ని గుర్తించి మనల్ని ముందుకి నడిపించారు. మన తల్లిదండ్రులు మనకేమి చెప్పారు? మన కోసం ఎన్నో త్యాగాలు చేశారు వాళ్ళు. మన విజయాన్ని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇందిరమ్మ ఇండ్లు పేదలకు వరం, గృహప్రవేశ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే. మట్టి తరలింపునకు అడ్డుకట్ట వేయాలి, టిప్పర్లను అడ్డుకున్న గ్రామస్తులు. ముఖ్య కార్యకర్తలతో జీవన్ రెడ్డి సమావేశం, 20న జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపు. గంజాయి తరలిస్తున్న 2 యువకుల అరెస్ట్, 220 గ్రాముల గంజాయి, బైక్, సెల్ ఫోన్ స్వాధీనం. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.